నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ భేటీ. గుంటూరులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభలో పాల్గొని కాపు సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న ఆషాఢ సారె మహోత్సవాలు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు నేడు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ. నగరంలో పర్యటించిన విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైన్ల డీసిల్టింగ్ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశం. రాష్ట్రంలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన నిరంతర సంప్రదింపుల ఫలితంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి బృందాన్ని రాష్ట్రానికి పంపించింది. శనివారం కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ భేటీ అయ్యారు. సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు. ఏటా ఇదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచించారు. తాత్కాలిక ఉపశమన చర్యలతో సరిపెట్టకుండా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలతో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలన్నారు. రైతులు, బయ్యర్లు, టొబాకో బోర్డు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరి సమిష్టి బాధ్యతతోనే ఇది సాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గం హక్కులు, ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం ఆయన చివరి శ్వాస వరకు అహర్నిశలు పోరాడిన మహానేత ముద్రగడ పద్మనాభం అని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కొనియాడారు. ముద్రగడ ఆశయాలకు అనుగుణంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన న్యాయమైన డిమాండ్లను పార్టీ అధిష్టానం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గుంటూరులో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని మహానేత ముద్రగడ పద్మనాభంకు ఘన నివాళులు అర్పించారు. సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మరణం కాపు జాతికి తీరని లోటని, కాపు సామాజిక వర్గం హక్కులు, ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం ఆయన చివరి శ్వాస వరకు అహర్నిశలు పోరాడారని, మహానేత అని కొనియాడారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేగా అనేక పదవులు నిర్వహించినప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ హితానికే ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కాపు రిజర్వేషన్లు, విద్యా అవకాశాలు, రాజకీయ ప్రాధాన్యత, సామాజిక న్యాయం వంటి అంశాలపై ముద్రగడ పద్మనాభం ఎన్నో ఉద్యమాలు చేసి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించారని గుర్తు చేశారు. ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. త్వరలో విజయవాడలో మహానేత ముద్రగడ పద్మనాభం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించాలని కోరారు. సంస్కరణ సభ సందర్భంగా గుంటూరు కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభని ఏర్పాటు చేసినటువంటి సుబ్బారావు, అలాగే శ్రీను గారు, దాసరి రాము గారు, ఇంకా వారికి సహకరించిన పెద్దలందరికీ కూడా, ఈ కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి మరణం కాపు జాతికి తీరని లోటు. పుట్టిన వాళ్ళకి మరణం తప్పకపోయినా మరి ఆయన మరణించే వరకు కూడా కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కాపుల కోసం ఏ రోజో చనిపోవటానికి సిద్ధపడి నుదుటి మీద రివాల్వర్ పెట్టుకొని దీక్ష చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అనేక పోరాటాలు, కాపు జాతి రిజర్వేషను,
కాపులకి స్కాలర్షిప్లు, కాపులకి అన్ని రకాలుగా ఆ జాతి ఉన్నతి కోసం అనేక పోరాటాలు చేశాడు. రాజకీయంగా ఆయన అనేక పార్టీల్లో పనిచేశారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా. ఆయన చేయని పదవి లేదు, ఆయన చూడని పదవి లేదు. అలాగే ఆయన అహర్నిశలు కూడా ఆఖరి శ్వాస వరకు నీతివంతుడుగా, నిజాయితీగా ఆయన తన ఆస్తిని కర్పూరంలాగా కరగేసి ప్రజల కోసం, ఈ కాపు సామాజిక వర్గం కోసం పెట్టినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మహిళలు తప్పనిసరిగా వ్యాపార రంగంలోకి రావాలని, రాణించాలని, మరో 10 మందికి ఉపాధి కల్పించాలని టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ అన్నారు. సింగనగర్ ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి అద్భుతమైన సేవలను అందిస్తూ ఒక నమ్మకమైన బ్రాండ్గా ప్రజల అభిమానం పొందిన SSS ఫ్యాషన్ డిజైన్ బొటిక్ స్టిచ్ ఆన్ కాల్ సేవలు అందుబాటులోకి తేవడం సంతోషకరమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగినగర్లో SSS ఫ్యాషన్ డిజైన్ బొటిక్లో ఏర్పాటు చేసిన స్టిచ్ ఆన్ కాల్ సేవలను టీడీపీ యువనేత బోండా సిద్ధార్థ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం స్టిచ్ ఆన్ కాల్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, పురుషులు అందరికీ వన్ స్టాప్ సొల్యూషన్ స్టిచ్ ఆన్ కాల్ అని అన్నారు. మన ఇంటి దగ్గరకే వచ్చి కొలతలు తీసుకొని పురుషులు, మహిళల వస్త్రాలను కుట్టి ఇస్తారని చెప్పారు. సింగనగర్ ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి అద్భుతమైన సేవలను అందిస్తూ ఒక నమ్మకమైన బ్రాండ్గా ప్రజల అభిమానం పొందుతున్నారన్నారు. గతంలో కొనాలంటే బందర్ రోడ్డు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు సింగనగర్ పరిసర ప్రాంత ప్రజలు బందర్ రోడ్డు వెళ్లనవసరం లేకుండా స్టిచ్ ఆన్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. బొటిక్ నిర్వాహకురాలు రేఖారాణి మాట్లాడుతూ 2014లో బొటిక్ను ప్రారంభించడం జరిగిందని, ట్రైనింగ్ సెంటర్ కూడా నడిపామని, 14,000 మందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. స్టిచ్ ఆన్ కాల్ యాప్ను ఇప్పుడు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు ఫోన్ చేస్తే తామే ఇంటికి వెళ్లి కొలతలు తీసుకొని బట్టలు కుట్టి ఇస్తామని చెప్పారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్ ప్రాంతంలో స్టిచ్ ఆన్ కాల్ ఏదైతే మహిళలకు కానీ లేకపోతే పురుషులకు కానీ అందరికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్, ఏదైతే మన ఇంటి దగ్గరికే వాళ్ళు వచ్చి మన మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుని బట్టలు కానీ లేకపోతే షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇవన్నీ కూడా డెలివర్ చేసే ఒక కొత్త టెక్నాలజీలో వీళ్ళు రావడం అనేది, స్టిచ్ ఆన్ కాల్ రావడం అనేది చాలా సంతోషకరం. ఏదైతే దాదాపు ఈ సింగనగర్ ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాల నుంచి అద్భుతమైన సర్వీసెస్ ఇస్తూ ఒక నమ్మకమైనటువంటి బ్రాండ్గా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు కానీ లేకపోతే చిన్నపిల్లలైన పెద్దవాళ్ళ అందరూ కూడా అందరికీ ఏ రకమైనటువంటి శుభకార్యానికైనా సరే వీళ్ళ దగ్గర అన్ని రకాలైనటువంటి బట్టలు కానీ ఇతర సామాన్లు కానీ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఎక్కడో ఒకప్పుడైతే మనం ఇక్కడ నుంచి కొనాలనంటే ఎక్కడో బందర్ రోడ్డు, బీసెంట్ రోడ్డు వెళ్ళాలంటే పరిస్థితి. కానీ ఇప్పుడు అంత దూరం వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి పైకప్పురం లేకపోతే కంట్రిక లేకపోతే లోనా సెంటర్ ఏరియాలందరికీ కూడా సింగనగర్లో అతి దగ్గర ప్రాంతంలోనే స్టిచ్ ఆన్ కాల్ షాప్ని ఏర్పాటు చేయడం కూడా శుభ పరిణామం. అంతేకాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోనామేశ్వరరావు గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అంటే మహిళలు తప్పనిసరిగా వ్యాపార రంగంలోకి రావాలి, రాణించాలని. దాని గురించి అని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్, తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళు వచ్చి ఒక 10 మందికి 20 మందికి ఉపాధి అవకాశాలు కూడా ఇటువంటి షాప్స్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి కలిగించడం కూడా సంతోషకరం. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఒక బ్రాండ్తో మొదలైనటువంటి వీళ్ళ సంస్థ రేఖా గారు తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి, ఇంకా ఫ్రాంచైజ్ రూపంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో ఇంకా విస్తృతంగా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా స్ప్రెడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నా. యాజమాన్యానికి, వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. స్టిచ్ ఆన్ కాల్ కుటుంబ సభ్యులకి థ్యాంక్ యూ. రేఖారాణి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. అంటే యాక్చువల్లీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం వీవర్స్ని సపోర్ట్ చేస్తాము, వీవర్స్ని ప్రమోట్ చేస్తాము. ఆ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేసినప్పుడు, నేను వర్క్ చేసినప్పుడు సత్యసౌందర్య గార్మెంట్స్ అని చెప్పి మేడం ఇన్స్టిట్యూట్ చేసినటువంటి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా మనం ఆప్కోకి రెడీమేడ్ గార్మెంట్స్ని మనం సప్లై చేయడం జరిగింది. తను డిజైన్ చేసినటువంటి ఆ గార్మెంట్స్ ఏవైతే ఉన్నాయో GIS, G20 అండ్ అదర్ రెప్యూటెడ్ ఫ్లోర్స్లో మనం దాన్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో తను డిపార్ట్మెంట్కి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ కంటెస్ట్
నేను తనకి వెరీ ఆల్ ద బెస్ట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. తను చక్కగా ఇంతమంది మహిళలకి తను ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క మహిళని కూడా మంచిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్లో కూడా ఉంది వాళ్ళకి ఇన్స్టిట్యూషను. దాని ద్వారా 10 మందికి తను మంచిగా ప్రమోట్ చేస్తూ తను కూడా ప్రమోట్ అవ్వాలని నేను ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు రేఖారాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఐఎమ్ రేఖారాణి. నేను యాక్చువల్గా 2014 నుంచి త్రిబుల్ ఫ్యాషన్ డిజైనింగ్స్ అని చెప్పి నేను ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇక్కడ సింగనగర్లో, విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మేము ట్రైనింగ్ సెంటర్ కూడా రన్ చేసాము. 14,000 పీపుల్స్ వరకు మేము ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దాని రీతిలోనే మేము ఏంటంటే మహిళలకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో కూడా 2014-15లో కూడా నాకు ఎమ్మెల్యే గారు బొండ ఉమా గారు చేశారు. ఆఫ్టర్ 10 years తర్వాత వాళ్ళ బాబుతో సిద్ధార్థతో వచ్చి ఇప్పుడు మనము స్టిచ్ ఆన్ కాల్ ఎట్ డోర్ స్టెప్ అని ఒక యాప్ ఒకటి నేను లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బిజీ నౌ డేస్ చాలా బిజీగా ఉంటున్నారు అందరూ కూడాను. మేమే మీ వద్దకు వస్తాము, మెజర్మెంట్స్ తీసుకుంటాము, స్టిచ్ చేసి ఇస్తాము. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ స్టిచ్ ఆన్ కాల్. సో ఈ కాన్సెప్ట్ మీద సిద్ధార్థ గారి చేతుల మీదుగా మనము ప్లస్ మేడం గారి గురించి చెప్పాలి. ఆవిడ నాకు చాలా ఈరోజు ఇలా రావడానికి కారణం మా మేడం అనమాట. ఆప్కోలో ఆవిడ జిఎంగా చేశారు. అప్పుడు నేను ఆప్కో కూడా మేము స్టిచ్ చేసి ఇస్తూ ఉంటామన్నమాట. సో ఆ మేడం గారి స్ఫూర్తితోటి నేను ఇది కూడా చేయడం జరిగింది. అలాగే మీరందరూ ఆదరిస్తారని, ఫర్దర్లో కూడా మాకు మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైన్ల డీసిల్టింగ్ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఏలూరు రోడ్, బందర్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, నూజివీడు రోడ్, బిఆర్టీఎస్ రోడ్, గులాబీ తోట, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఏలూరు రోడ్, బందర్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, నూజివీడు రోడ్, బిఆర్టీఎస్ రోడ్, గులాబీ తోట, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు నిరంతరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా 33 వెంట్స్ వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ను డ్రోన్తో పరిశీలించి అందులో పేరుకుపోయిన గుర్రపు డెక్కలు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. వర్షపు నీటి ప్రవాహానికి ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. శాఖాధిపతులు డ్రోన్ వినియోగాన్ని విస్తృతంగా చేపట్టాలని అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢసార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు నేడు అమ్మవారికి ఆషాఢసారెను సమర్పించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢసారె సమర్పణకు వచ్చిన మండలి సభ్యులకు రాజగోపురం వద్ద ఆలయ ఈవో వికే సీనా నాయక్ మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలతో స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం దేవస్థానం ధర్మకర్తల మండలి తరపున ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ వారి ఆషాఢ సారెను అత్యంత శోభాయమానంగా సమర్పించారు. ఈరోజు ఉదయం కొండపై ఉన్న కళావేదిక నుండి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తలు మరియు వారి కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు, గాజులు, చీర మరియు నూతన వస్త్రాల సారె సంబరాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి విచ్చేశారు. రాజగోపురం వద్దకు చేరుకున్న చైర్మన్ బొర్రా రాధాకృష్ణ సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఘన స్వాగతం పలికారు. తెలుగు సినీ రంగంలో అన్ని పాత్రలకు జీవం పోసిన ఆల్ రౌండర్ లాంటి నటుడు స్వర్గీయ కైకాల సత్యనారాయణ అని మాజీ పార్లమెంట్ సభ్యుడు పద్మశ్రీ మాగంటి మురళీమోహన్ కొనియాడారు. కైకాల పుట్టిన గుడివాడ గడ్డపై ఆయన జయంతి వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. కైకాల పుట్టిన గుడివాడ గడ్డపై ఆయన జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. నవనట సార్వభౌముడు స్వర్గీయ కైకాల సత్యనారాయణ 91వ జయంతి వేడుకలు
గుడివాడ కాపు సేవా సమితి మరియు పట్టణ కళాకారుల శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు పద్మశ్రీ మాగంటి మురళీమోహన్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ సెంటర్లో గల కైకాల సత్యనారాయణ విగ్రహానికి మురళీమోహన్, ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. మహిళా సాధికారత ద్వారానే వికసిత్ భారత్ సాధ్యపడుతుందని 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. డ్వాక్రా బజార్ పేరిట డ్వాక్రా మహిళలు రూపొందించిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. విజయవాడ పరిసర ప్రాంత వాసులు ఈ ప్రదర్శనను తిలకించి డ్వాక్రా మహిళలను ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా గ్రూపులు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో బందర్ రోడ్లోని బాపూజీ మ్యూజియంలో డ్వాక్రా బజార్ పేరిట ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ లంకా దినకర్ ప్రారంభించారు. సెప్టెంబర్ 16వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో హస్తకళాకారులు రూపొందించిన మంగళగిరి చీరాల, చేనేత వస్త్రాలు, పట్టు వస్త్రాలు, దుప్పట్లు, కలంకారీ వస్తువులు, కొండపల్లి బొమ్మలు, గృహాలంకరణ వస్తువులు పాటు అనేక రకాల పచ్చళ్ళు, పొళ్ళు, తినుబండారాలు, డ్రై ఫ్రూట్లు ఇంకా అనేక రకాల అపురూప వస్తు సముదాయం చోటు చేసుకుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆశించిన వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు ఇలాంటి ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. మహిళా సాధికారతను ప్రతిబింబించే విధంగా ఈ ప్రదర్శన ఉందని ప్రశంసించారు. ప్రదర్శన నిర్వాహకురాలు దేవకీదేవి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు రూపొందించిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని, విజయవాడ పరిసర ప్రాంత వాసులు ఎగ్జిబిషన్ను సందర్శించి డ్వాక్రా మహిళలను ప్రోత్సహించాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఏదైతే బాపు మ్యూజియం దగ్గర ఎగ్జిబిషన్ డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్ ఏదైతే దేవకీదేవి గారి వారి యొక్క ప్రోద్బలంతో డ్వాక్రా గ్రూపుల మహిళలు అలాగే వివిధ రాష్ట్రాలకి సంబంధించినటువంటి డ్వాక్రా గ్రూపులతోటి వీరికి అనుబంధంగా నడుస్తున్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో వారి వస్తువులను అయితే ఇక్కడ అమ్మకానికి ఇక్కడికి పెట్టము, విక్రయాలకి ఇక్కడ విజయవాడలో ఉండేటటువంటి ప్రజల్ని ఇక్కడికి రాబట్టి వారి ద్వారా వ్యాపారం చేయటం, అలాగే ఏ రకాలైనటువంటి అంశాలు వీరు డ్వాక్రా గ్రూప్ ద్వారా ప్రోత్సహిస్తూ వస్తువుల్ని తయారు చేస్తున్నారో అవన్నీ కూడా మన ప్రపంచానికి తెలియజేసే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. నేను చూశాను, తూర్పుగోదావరి జిల్లా నుంచి పచ్చళ్ళు తయారు చేసేటటువంటి ఒక మహిళ బ్రహ్మాండంగా పచ్చళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారం, అలాగే విజయవాడ నుంచి, చీరాల నుంచి, అదేవిధంగా విశాఖపట్నం దగ్గర నుంచి కలంకారీ ఆర్ట్ తోటి వస్త్రాలని తయారు చేసేటటువంటి వాళ్ళు, అలాగే మంగళగిరి దగ్గర నుంచి వస్త్రానికి సంబంధించినటువంటి వస్త్రాలని ఏదైతే కాటన్కి సంబంధించి అలాగే పట్టుకి సంబంధించినటువంటి తయారు చేయటము, అలాగే డ్రై ఫ్రూట్స్ వంటి అంశాలని సేకరించి ఏ విధంగా వాళ్ళ జీవనాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కుటుంబాలకి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటటువంటి మహిళలు, ఇలా వివిధ రకాల అగరబత్తులు, చాలా పల్నాడు జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక డ్వాక్రా గ్రూప్ మహిళ అగరబత్తులు కానీ, అలాగే దేవుడి దగ్గర మనము దీపారాధన చేసుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా సువాసనతో వెదజల్లేటటువంటి ఆ యొక్క పూజా సామాగ్రికి సంబంధించినటువంటి అంశాలని తయారు చేసి ఇక్కడ విక్రయించడానికి రావటం, అలాగే పంజాబ్ నుంచి, అలాగే గుజరాత్ నుంచి, కాశ్మీర్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇట్లా రకరకాల రాష్ట్రాల నుంచి దాదాపు ఒక 16 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ మొత్తానికి ఉన్నటువంటి ఒక స్ఫూర్తి ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత ద్వారానే వికసిత భారత్ సాధ్యం అనేటటువంటి ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్తే లఖ్పతి దీదీల్ని, అంటే స్వయం సేవా గ్రూపులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలు, డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు లక్షాధికారులుగా వాళ్ళ యొక్క జీవనోపాధిని కొనసాగించుకుంటూ లక్షాధికారులుగా వారి తయారు చేసే వస్తువులతోటి తయారవ్వాలనే ఉద్దేశంతో లఖ్పతి దీదీలుగా వారిని తీర్చిదిద్దడానికి వారు నిర్ణయం తీసుకొని వివిధ రకాల పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కన్వర్జెన్స్ అంటారు, వాటన్నిటిని అనుసంధానం చేయడం ద్వారా వాటి ద్వారా వీళ్ళని లక్షాధికారులు చేయటం, వీరికి కావాల్సినటువంటి రుణాలను, ముద్రా రుణాలు ఇవ్వటం అయితేనేమి, అలాగే డ్వాక్రా రుణాలు ఇవ్వటం అయితేనేమి,
వీటి ద్వారా ప్రోత్సహించడం ద్వారా దేశంలో 3 కోట్ల మందిని ఇప్పటికీ లఖపతి దీదీలుగా తీర్చిదిద్దడం జరిగింది. 2019 నాటికి ఈ 3 కోట్ల మంది లఖపతి దీదీలని 6 కోట్ల మందికి చేర్చాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా వారు తీసుకున్నటువంటి చర్యలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత భారత్ కోసం చర్యలు తీసుకున్నారో అదేవిధంగా డ్వాక్రా గ్రూపులు, ఒక రకంగా ఈ దేశంలో డ్వాక్రా గ్రూపులు, స్వయం సేవా గ్రూపులు వచ్చాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ప్రోత్సాహంతో రావటం వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా మహిళలు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 21,42,000 మంది మహిళలు లఖపతి దీదీలు మారారు. దేశం మొత్తంలో 3 కోట్ల మంది ఉంటే మన ఒక్క రాష్ట్రంలో 21,42,00,000 మంది అయ్యారు. 2029కి 6 కోట్ల మంది దేశం లక్ష్యం అయితే లఖపతి దీదీలు, మన రాష్ట్రం దాదాపు 45 లక్షల మందిగా లఖపతి దీదీలని తయారు చేయాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా మహిళా సాధికారత కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్ని, స్వయం సేవా గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ ముద్రా రుణాలు అయితేనేమి, అలాగే PMEG రుణాలు అయితేనేమి, అలాగే MSME ద్వారా కుటీర పరిశ్రమలకి సంబంధించినటువంటి ప్రోత్సాహం ఇచ్చేటటువంటి విధంగా వాళ్ళల్లో రకాలైనటువంటి పథకాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు దాదాపు ఒక 100కి పైగా స్టాల్స్ ఇక్కడ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దేవకి దేవి గారు చాలా ఆందోళన పడ్డారు, ఇది పెట్టగలమా లేదా, అనుమతులు వస్తాయా లేదని. మా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో మ్యూజియం అధికారులకి వాళ్ళందరినీ కూడా, అలాగే అజయ్ జైన్ గారు ప్రభుత్వం నుంచి, కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా మంత్రి గారు, అందరం కూడా కలిసి ఏదైతే ఇక్కడ వీరికి ఈ యొక్క అవకాశం కల్పించాలన్నప్పుడు ఇక్కడ మ్యూజియం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళు కూడా ప్రోత్సహించి అవకాశం ఇచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. గెస్ట్గా సారు వచ్చినందుకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. బాబు మ్యూజియం విజయవాడ బందర్ రోడ్లో 17వ తారీఖున ఓపెన్ చేసుకున్నాము. పూజ చేసి ఇవాళకి వారం రోజులు అయింది. వచ్చే 16వ తారీఖు 9వ నెల వరకు ఈ ప్రోగ్రాము ఇక్కడ జరుగుతుంది. ఇదేంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం, బీజేపీ అందరూ కూడా మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు, ఎంతో మహిళలకి కృషి చేస్తున్నారు. మాకు కావాల్సింది కూడా ఇదే. ఈ రోజున అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో డ్వాక్రా బజార్ నిర్వహించుకోవడం 2015లో మేము స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పటికీ 199 ప్రోగ్రాంలు చేసుకున్నాం. ఇది 200వ ప్రోగ్రాము. మాకు చాలా ఆనందదాయకం. మా విజయవాడ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో చేసుకోవటం. ఈ రోజున 26 జిల్లాలు 16 రాష్ట్రాలు పీపోరు విధానంలో సార్ బంగారు కుటుంబం సీఎం గారు మాకు దత్తత తీసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇది ఇలాగే కొనసాగాలని, పేద నిరుపేదలంటూ ఉండకూడదు, మహిళలే మహారాణులు, మహిళా శక్తి, మహిళా సాధికారిత, కోటీశ్వర్లు, లక్షాధికారులు అనే మా ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, వారు కోరుకునేది అదే. వారు మహిళలకి ఎంతో ఒక నామకరణ కూడా చేశారు మా ముఖ్యమంత్రి గారు. మహిళా సాధికారిత ఒక నామకరణ చేయడం జరిగింది. సార్ రావటం, ఇవన్నీ సందర్శించి వారు అనుభవాల్ని చెప్పడం మాకు ఎంతో సంతోషం. మీ అండదండలు ఎప్పుడూ మాకు ప్రభుత్వానికి కావాలండి. ఆ ప్రభుత్వం అండదండలు ఉంటే మేము ముందుకెళ్ళి ఇవాళకి 50,000 మందికి నేను సహాయ సహకారాలు కరోనా కానుంచి చేస్తున్నాం. 10,000 మందికి కరోనాలో చేసాం సార్. తర్వాత చేతి వృత్తులు ప్రతి నెల, ప్రతి 2 నెలలు సాగించుకుంటూ వస్తున్నాం. నా టార్గెట్ 1,00,000 సీఎం సార్ గారికి కూడా చెప్పడం జరిగింది. మీరందరూ మాకు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి.
ఆషాఢ మాసం సందర్భంగా అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మకు భక్తి శ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించే ఆనవాయితీని గత 10 ఏళ్లుగా నిరంతరంగా కొనసాగిస్తున్నామని మల్లికార్జునపేట ఆకులవారి వీధికి చెందిన గోల్డెన్ లేడీస్ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది వందలాది మంది మహిళలతో కలిసి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారి సమర్పించడం తమకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తోందని నిర్వాహకులు రామిశెట్టి సాంబశివరావు, శాంతికుమారి పేర్కొన్నారు. ఆషాఢ మాస మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి మల్లికార్జునపేట ఆకులవారి వీధిలోని గోల్డెన్ లేడీస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆషాఢ సారి సమర్పించారు. రామిశెట్టి సాంబశివరావు, శాంతికుమారి నేతృత్వంలో వందలాది మంది మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని డప్పు వాయిద్యాలు, భక్తి గీతాలు, జై దుర్గమ్మ నినాదాల మధ్య భారీ ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు ప్రారంభానికి ముందు జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం కోరుతూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పసుపు, కుంకుమ, చీర, గాజులు, పండ్లు, పూలు, ఇతర మంగళ ద్రవ్యాలతో అలంకరించిన ఆషాఢ సారెను భక్తి శ్రద్ధలతో ఇంద్రకీలాద్రికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రామిశెట్టి సాంబశివరావు, శాంతికుమారి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా గోల్డెన్ లేడీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో తమ కుటుంబాలతో పాటు వీధి ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించామని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ సుభిక్షం, మంచి వర్షాలు, పంటల సమృద్ధి కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. పేట గోల్డెన్ లేడీస్ అందరూ కలిపి చేసే సారి మహోత్సవం గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరిపిస్తున్నాం. ఆ అమ్మవారికి సమకూరుస్తున్నాం. అమ్మవారు భక్తితోని అందరినీ చాలా ముందుకు నడిపిస్తుంది. అలాగా ఈ సారి సమర్పించుకుంటూ మా అందరికీ మహదానందంగా ఉంది. ఆకులవారి వీధిలో మా బావగారైన శ్రీ రామిశెట్టి శివసాంబశివరావు గారి స్వగృహం నుండి సుమారుగా 500 మంది మహిళలచే అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారే భక్తితో మహిళలందరితో సమర్పించడం జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం. దీనికి సహకరిస్తున్న మహిళా లోకానికి మా ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మల్లికార్జునపేట ఆకులవారి వీధిలో గత 10 సంవత్సరాలుగా రామ్శెట్టి వారి ఫ్యామిలీ ఈ అమ్మవారి సారె ఎంతో ఘనంగా జరిపించడం జరిగింది. అంతే విధంగా భక్తి శ్రద్ధలతో ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు తమ వంతు సాయంగా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ సారి మహోత్సవ భాగంలో ప్రతి ఒక్కళ్ళు తమ వంతు సహాయం అందిస్తూ, అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో ఎంతో చేస్తున్నారు. అలాగే రామశెట్టి వారి కుటుంబం తరఫు నుంచి రామశెట్టి శివ గారు, శాంతి గారు, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది. మరి ఒకసారి ప్రతి సంవత్సరం అలాగే ఈ సారి మహోత్సవం ఎంతో ఘనంగా జరగాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. జై దుర్గా మాతాకి జై. ఈరోజు మల్లికార్జునపేట ఆకులవారి వీధి నుండి రామిశెట్టి సాంబశివరావు, శాంతి గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలు బట్టి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మరి దాదాపు 400 మంది మహిళలతో ఈరోజు ఒక పెద్ద కార్యక్రమంగా చేసుకొని అమ్మవారికి సారి సమర్పించడానికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఏదైతే ప్రీతిగా ఉందో దాని ఆషాఢ మాసంలో ఈ సారిని సమర్పించడం చాలా సంతోషకరం. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ₹1,00,00,000 పరిహారాన్ని ఇవ్వాలని ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. ఎన్టీఏకు విధి విధానాలు లేవని, దాని మీద ఒక ఆడిటర్ను నియమించాలని, విధి విధానాలను రూపొందించాలని కోరారు. భారత విద్యా వ్యవస్థల్లో మార్పు రావాలి, విద్యార్థుల భవిష్యత్తు మారాలి పేరిట గాంధీనగర్ ధర్నా చౌక్లో ఏపీ యువజన కాంగ్రెస్ మరియు ఏపీ ఎన్ఎస్యుఐ సంయుక్త ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, గడిచిన 12 సంవత్సరాలుగా బీజేపీ నేతృత్వంలో నరేంద్ర మోదీ ప్రధానిగా, అమిత్ షా హోం మంత్రిగా,
152 పర్యాయాలు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని చెప్పారు. సుమారు 8 కోట్ల మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురైన ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. పిల్లల మానసిక ఒత్తిడి, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో లోక్సభ, రాజ్యసభలో ఈ అంశంపై లేవనెత్తేందుకు ప్రయత్నించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓనింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఇందాకనే మీకు నేను చెప్పాను, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉన్నప్పుడు పవన్ కుమార్ బన్సాల్ గారి మీద రైల్వే మినిస్టర్గా ఉన్నారు. మొన్నటి వరకు మాకు ట్రెజరర్గా ఉండేవారు. వారి మీద ఎలిగేషన్స్ వస్తే వారు రాజీనామా చేసినటువంటి సంగతి. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే గౌరవ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. మహారాష్ట్ర చిన్న అపార్ట్మెంటు మిలిటరీ వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళ బంధువుల పేరు మీద చేసుకున్నాడనే బంధువులు, కిట్ అండ్ కిన్ ఆఫ్ నాట్ ది సీఎం, బంధువుల పేరు మీద చేశారంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయమని పార్టీ ఆదేశించింది. అంత నీట్గా, అంత క్లీన్గా పరిపాలన కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో మీకు చెప్పాను, టీవీ గారు ఉన్నప్పుడు కూడా ఈ హవాలా ఈ విషయంలో పేర్లు రాసుకున్నప్పుడు చెప్పారు. దాంట్లో మీ అందరికీ తెలుసు ఎల్కే అద్వానీ గారి పేరు కూడా ఉంది. సో కాంగ్రెస్ పార్టీగా క్యాబినెట్ ఈజ్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్. దాంట్లో బాధ్యత కలిగినటువంటి మంత్రులు ఎవరైనా ఎప్పుడైనా ఎలిగేషన్స్ వస్తే పారదర్శకత ఉండాలి. కాబట్టి రాజీనామా చేసి ఎలిగేషన్స్ లేవని ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ క్యాబినెట్లోకి వస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా ప్రకటించారో ఈ యొక్క రాజీనామా యొక్క విజయం ఈ యావత్ భారతదేశంలోని విద్యార్థులు, యువకులది. వారు చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తే, నీట్ పేపర్ లీక్ జరిగి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏమాత్రం లెక్క చేయనటువంటి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఈ భారతదేశంలో యువకులందరూ, విద్యార్థులందరూ ముక్త కంఠంతో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి ఉద్యమాలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కోటాలో విద్యార్థులతో ఇంటరాక్షన్, విద్యార్థులలోకి చొచ్చుకొని వెళ్ళి విద్యార్థుల సమస్యను తన సమస్యగా భావించినటువంటి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు రోడ్లపైకి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటిని సైతం ముట్టడించిన తర్వాత ఈ దేశంలో ఒక చర్చకు ప్రారంభమైంది. దాని తర్వాత భయపడినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ విద్యార్థులకి, యువతకు క్షమాపణ చెబుతూ వాళ్ళు ప్రకటన చేయాలి. కానీ ఇదొక రాజీనామాతో మాత్రమే సరిపోతుంది అని అనుకుంటున్నారు. అది కాదు. చాలా డీటెయిల్గా మా పార్టీ మా పోరాటంలో మేము చేసిన త్యాగాలేంటి, కష్ట నష్టాలన్నింటి కూడా చెప్పారు. 2 విషయాలు, విద్యార్థి లోకానికి రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పడం కోసం మాత్రమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం. ఇప్పటి వరకు ఒక చక్రవర్తి లాగా తాను ఎవరి మాట వినకుండా, చర్చలు లేకుండా, సంప్రదింపులు లేకుండా, నిరంకుశ చట్టాల ద్వారా, నల్ల చట్టాల ద్వారా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో రాహుల్ గాంధీ గారు చాలా తెలివిగా ఆయన ముక్కు నేలకు రాసే విధంగా ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు రాజీనామా చెబితే మోడీ నువ్వు రాజీనామా చేయాలని చెప్పి ఒక అల్టిమేటివ్ ఇచ్చిన తర్వాత భయపడి మాత్రమే ధర్మేంద్ర ప్రధాన్తో ఈరోజు రాజీనామా చేయించారు. దీంతో మేము సంబరాలు చేసుకోవట్లా. మా ఉద్యమం దీంతో ఆగదు. ఎందుకంటే విద్యావంతులైన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలి. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పోరాటం యొక్క ఫలాలు వస్తూ ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలోనే పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్ భేటీ. గుంటూరులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభలో పాల్గొని కాపు సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమ.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న ఆషాఢ సారె మహోత్సవాలు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు నేడు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ. నగరంలో పర్యటించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైన్ల డీసిల్టింగ్ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.